హలో మామ, ఇప్పుడు మనం వచ్చేసరికి షూటింగ్ నుంచి అయితే మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. అయితే ఇది వచ్చేసరికి మనకి ఓఆర్ఆర్. సో మీ అందరూ తెలిసే ఉండేది కదా, హైదరాబాద్ ఓఆర్ఆర్ అని మీరు వినే ఉంటారు. సో ఇదన్నమాట. సో చూస్తానికైతే లుకింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది మామ. ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో మనం ఇది చూస్తే నిజంగా హైదరాబాద్లో ఉన్నామా లేదంటే యూఎస్ఏలో ఉన్నామా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది. సో అయితే మనకి షూటింగ్లు ఏవైనా సరే మనకి అవుట్స్కట్స్లో జరుగుతాయి అనమాట. సీరియల్ షూటింగ్ అనమాట. నేను వెళ్ళొస్తుంది. సో అయితే మా షూటింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది. 9:30కి అయితే మాకు ప్యాకప్ చెప్తారనమాట. సో అయితే మాకు వెహికల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇదిగోండి, మేమైతే ఇప్పుడు కార్లో వస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి యూసఫ్ కూడా తెలిసే ఉంటుంది కదా మీకు, కృష్ణానగర్లో అయితే మమ్మల్ని డ్రాప్ చేసిద్ది. సో అక్కడ నుంచి అయితే మేము ఇంటికి ఇక మెట్రోలో అయితే వెళ్ళాల్సి ఉండిద్ది. సో అయితే ప్రస్తుతానికైతే మేము ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇంకా మనకి ముందుకెళ్తే మనకి టోల్ ప్లాజా వచ్చింది. సో దాని మీదకైతే మనం వెళ్ళాల్సి ఉండిద్ది అనమాట. సో అయితే ఒకసారి చూశారు కదా, సో ఇక్కడ లుకింగ్. సో ఇదిగోండి మనకి టోల్ ప్లాజా వచ్చింది. సో ఇక్కడైతే కొంచెం ఎక్కువ కార్లు ఉన్నట్టుండే ఈరోజు మాత్రం. సో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో అయితే ఒకసారి ఇక్కడ వ్యూ ఒకసారి చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో ఇదైతే ఎదురుగా వచ్చేది టోల్ అనమాట. సో అక్కడ నుంచి అది దాటుకొని మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి కార్లు. సో కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఏదేమైనా సరే ఇక ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే ఆఫ్ చేసి ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేస్తా. సో ఇదిగోండి మామ, చూశారు కదా. సో ఇది మామ అసలు హైలైట్ అంటే ఇదే అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్తుంటే నిజంగా ఎవరికైనా సరే, సో నిజం చెప్పాలంటే ఇది నిజంగా హైదరాబాదేనా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చింది మామ. సో ఎందుకంటే ఆ వ్యూ అంత బాగుండిద్ది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఒకసారి చూస్తే, కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది చూడండి. సో ఈ లొకేషను, ఆ బిల్డింగ్స్ పక్కనే, ఇది రోడ్డు పక్కన పోతూ ఉంటే అసలు ఆ బిల్డింగ్లు చూస్తేనే ఒరే నిజంగా ఇది హైదరాబాద్ అనే ఖచ్చితంగా వచ్చింది మా ఫీలింగ్ ఆ మాత్రం. సో అయితే మనకి ఇటు ముందు ఐక్యా దాకా వెళ్ళిన తర్వాత, లేదంటే మనకి ఇంకా కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళేంత వరకు కూడా మనకి వ్యూ పాయింట్ చాలా బాగుండిద్ది అనమాట. సో ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవే ఉంటాయి. సో ఇక్కడ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది. సో అదిగోండి ఐక్యా వచ్చింది అని చెప్పాను కదా. సో అయితే రైట్ సైడ్ అయితే మీకు ఐక్యా వచ్చింది అనమాట. సో దాటి దాని తర్వాత ఇంకా ముందుకెళ్ళిన తర్వాత కూడా వ్యూ ఇదే విధంగా ఉండిద్ది అనమాట. సో ఎక్సలెంట్గా ఉండిద్ది. సో ఈ సినారియో మాత్రం మీరు ఒకవేళ హైదరాబాద్ ఎప్పుడన్నా వస్తే ఈ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవుద్దు మా. సో చూస్తానికి చాలా అంటే చాలా బాగుండిద్ది. సో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇదిగోండి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఐక్యా. సో ఇదే అనమాట ఐక్యా. సో మనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళిపోతే మీకు కేబుల్ బ్రిడ్జ్ ఇవి కూడా వచ్చింది. సో అది కూడా చూపిస్తాను. సో చూస్తూనే ఉండండి మావ. అయితే ముందుగా ఒక లైక్ కొట్టండి మావ మన ఛానల్కి. సో ఒక లైక్ కొట్టి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇలాంటివి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ నేనైతే తీస్తాను. సో అయితే ఇటు ముందుకు వెళ్ళామంటే మనకి కేబుల్ బ్రిడ్జ్ అవి వస్తాయి అనమాట. దుర్గం చెరువు ఇవన్నీ వినుంటారు కదా. సో అటువైపు అయితే మనం వెళ్తాం అనమాట. సో అయితే ప్రజెంట్ అయితే ఐక్యా దగ్గర ఉన్నాం. సో దీనికి లెఫ్ట్ సైడ్ కనుక మనం వెళ్తే మీకు రాయదుర్గం మెట్రో స్టేషన్ కూడా వచ్చింది అనమాట. సో అయితే దీనికి ముందుకు దిగేసి ముందుకు వెళ్ళాలా. సో ఇదైతే మనకి ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం ప్రజెంట్. ఇక్కడైతే మనకి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. డెలైట్ అవన్నీ వినుంటారు కదా. సో అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని కంపెనీసే, మధ్యలోనేమో రోడ్డు వెళ్తూ ఉంటుంది. సో ఇంతకంటే మంచి వ్యూ ఏడ దొరుకుతుంది మీకు చూడాలనుకున్నా కానీ. సో ఒకసారి చూసుకోవచ్చు, రైట్ సైడ్ కంపెనీసే, లెఫ్ట్ సైడ్ కంపెనీసే. సో మధ్యలో వచ్చేసరికి చూడండి, సో నైట్ షిఫ్ట్లు అనుకుంటా, ఇంకా లైట్స్ వెలుగుతూనే ఉండే. సో కొంతమంది నైట్ షిఫ్ట్లు కూడా ఉంటారు కదా. సో ఒకసారి కంపెనీస్ వ్యూ చూసుకుంటే మాత్రం అద్భుతం అనమాట. మాటలో చెప్పలేం, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఏరియా మొత్తం కూడా. సో ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ అటువైపు వెళ్ళిపోతే, లెఫ్ట్ సైడ్ వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతే మీకు మెట్రో స్టేషను, దాని తర్వాత హైటెక్ సిటీ మీరు వినే ఉంటారు కదా, అటువైపు వెళ్తారు. కానీ మనం ఇప్పుడు అటువైపు వెళ్ళట్లేదు. సో డైరెక్ట్గా మనం కేబుల్ బ్రిడ్జ్ అటువైపు ఎక్కుతాం అనుకోండి ఇప్పుడు. సో చూస్తున్నారు కదా. సో ఎంత బ్యూటిఫుల్గా ఉండిద్ది అంటే మాటలో కూడా చెప్పలేం, అంత బాగుండిద్ది. సో హైదరాబాద్లో అసలు మీరు చూడదగ్గ ఏరియా ఏదన్నా ఉందా అంటే ఇటువైపే రావాలన్నమాట. సో మనకి షూటింగ్లు అవన్నీ వచ్చేసరికి చిలుకూరు బాలాజీ టెంపుల్ అవన్నీ వినుంటారు కదా మీరు. సో అటు నుంచే మనం వచ్చింది. సో అయితే అవి ఓఆర్ఆర్కి బయట ఉంటాయి అనమాట. సో కాకపోతే నేను అవన్నీ చూపించలేదు, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుండిద్ది కాబట్టి. సో ఇక్కడ అయితే మీకు చూపించాను. సో చూడండి లెఫ్ట్ సైడ్లో ఎంత బాగుందో ఇటువైపు. సో మీకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అటువైపు అయితే మీరు అటువైపు వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీకు
సో షూటింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇదిగోండి దగ్గరకు వచ్చాం, మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం. అది కనిపిస్తాను చూడండి కేబుల్ బ్రిడ్జ్. సో ఎంత బాగుండిద్దో చూడండి, ఒక్కసారి చూడండి మామ. సో ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. సో అదిగో ఇదే అనమాట కేబుల్ బ్రిడ్జ్. సో దీని కింద ఏంటంటే దీని కింద దుర్గం చెరువు ఉండిద్ది. సో ఇదే కేబుల్ బ్రిడ్జ్. సో ఇక్కడ మీరు ఎవరు కూడా ఇక్కడ మధ్యలో ఆగటాలు కానీ ఏమీ చేయొద్దు మామ. సో ఇక్కడ కనుక మీరు బైకులు కానీ ఏమన్నా ఆపారు అంటే మీకు ఫైన్ కూడా వేస్తారు. సో ఎందుకంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో అందుకని అప్పటి నుంచి మీరు ఇక్కడ ఏది కూడా మధ్యలో ఆపటానికి కానీ ఏది లేదు. ఏదన్నా మీరు వాకింగ్కి రావాలనుకుంటే పక్కన మీరు నడవటానికి ఉండిద్ది. సో అట్టయితే మీరు వెళ్ళొచ్చు. సో చూసుకోండి ఒక్కసారి కేబుల్ బ్రిడ్జ్ అంటే ఇదే అనమాట. సో బాగా చూసుకోండి. సో ఇదే అనమాట కేబుల్ బ్రిడ్జ్. మనకి రైట్ సైడ్ ఇంకొక రోడ్డు ఉండిద్ది. సో దాంట్లో ఏంటంటే మనకి ఎదురు నుంచి వచ్చే వాళ్ళు అయితే ఆ రోడ్లో వెళ్ళిపోతారనమాట. కానీ మనం ఇటు వచ్చేసరికి ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి. సో అయితే దీనికి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి డౌన్లో మీకు చూసుకోండి, ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఇటు నుంచే మనం వచ్చింది. ఇప్పుడు అవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏమో. ఒక్కసారి చూసుకోండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి. సో ఎంత బాగుందో ఒకసారి చూసారు కదా. సో ఇక్కడ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్లైఓవర్ మీద అసలు ఆగటానికి అసలు ట్రై చేయొద్దు, ఆగొద్దు కూడా అసలు. అర్థమైంది కదా. సో అయితే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం పెద్దమ్మ గుడి అవన్నీ వినుంటారు కదా. సో అటువైపు అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ కూడా బాగుండిద్ది. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇలాగొచ్చేసి దాని తర్వాత మనం డైరెక్ట్గా యూసఫ్గూడకి వెళ్ళిపోతాం. యూసఫ్గూడకి వెళ్ళిపోయి ఇక అక్కడ నుంచి మీకు మార్నింగ్ రావాలన్నా సరే, మీరు షూటింగ్లకి ఏమన్నా రావాలన్నా కానీ యూసఫ్గూడ వచ్చి యూసఫ్గూడ నుంచి మీకైతే ఇలాగ కార్లు లేదంటే బస్సులు ఇలాంటివి పెడతారు. సో సీరియల్స్కి అయితే మెయిన్గా కార్లే పెడతారు అనమాట. సో దాంట్లో అయితే మీరు రావచ్చు. సో మర్చిపోమాకండి. సో అక్కడ నుంచి మీరు అమీర్పేట కానీ లేదు అంటే ఎస్ఆర్ నగర్ ఇటువైపు అయితే వెళ్ళొచ్చు. సో అయితే మీకు ఇప్పుడు మెట్రో స్టేషన్ చూపిస్తాను ఉండండి. సో మెట్రో ఎక్కడో ఎలాగుండిద్ది అనేది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది యూసఫ్గూడ మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా నేనైతే ఎస్ఆర్ నగర్ అటువైపు వెళ్తున్నాను. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చేసరికి యూసఫ్గూడలో వదిలిపెట్టింది యూసఫ్గూడ మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి మెట్రో వచ్చింది. సో ఇంకా మనకి 3 స్టేషన్లు 3 minutesలో ఇక్కడికి వచ్చింది అనమాట. సో పైన బోర్డులో కనిపిస్తుంది చూడండి P2 దగ్గర. సో అదే అనమాట ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడికైతే మనకి ఇప్పుడు మెట్రో వచ్చింది. సో మెట్రో రాగానే ఇక మెట్రో ఎక్కేసి మనం అమీర్పేటలో అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, యూసఫ్గూడ నుంచి మీరు ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి అంటే మీరు యూసఫ్గూడ నుంచి డైరెక్ట్గా అమీర్పేట వచ్చి అమీర్పేటలో మళ్ళీ వేరే చేంజ్ అవ్వాలి. మియాపూర్ వెళ్ళే మెట్రో స్టేషన్ అయితే మెట్రో అయితే మీరు ఎక్కాల్సి ఉంటుంది. మర్చిపోమాకండి ఇది. సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. సో అయితే ఇదిగోండి మనకి మెట్రో వచ్చేసింది, ఎక్కేసి వెళ్తామే. సో ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి నేను అమీర్పేట వచ్చాను. అమీర్పేటలో ఇలా ఉండిద్ది అనమాట. సో కింద అయితే అది కనిపిస్తుంది కదా. సో అటువైపు అయితే మనకి కింద వచ్చేసరికి మీరు నాగోల్ నుంచి హైటెక్ సిటీ రాయదుర్గ్ అటు వెళ్ళాలంటే అటు కిందకి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసరికి ఇదిగోండి మెట్రో వస్తుంది చూడండి. అదేమో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళిద్ది అనమాట. సో ఇప్పుడు దానికి ఆపోజిట్లో పోయేది ఎల్బీ నగర్ నుంచి మనకి మియాపూర్ వెళ్ళిద్ది అనమాట. అది ఎక్కాలి మనం. సో ఈ మియాపూర్ది కనుక మనం ఎక్కామంటే మనకు వచ్చేసరికి ఇప్పుడు ఎస్ఆర్ నగర్ మధ్యలో తగిలిద్ది. సో ఎస్ఆర్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ సో ఇది తగులుతాయి అనమాట. సో మన మెట్రో ఇది వచ్చేసరికి అమీర్పేట మెట్రో స్టేషన్ అనమాట. ఇది కింద వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా ఉప్పల్ స్టేడియం అటువైపు నాగోల్ నుంచి డైరెక్ట్గా రాయదుర్గ్ అంటే హైటెక్ సిటీ అటువైపు వెళ్ళిద్ది అనమాట. సో ఇటువైపు అటు నుంచి వచ్చాయి ఇటు నుంచి వచ్చాయి. సో కింద 2 ట్రయాక్లు కనిపిస్తున్నాయి కదా. సో అదనమాట. పైన వచ్చేసరికి ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు అనమాట. సో ఈ 2 కనిపించినాయి కదా. సో అదిగోండి అది వచ్చేది ఏంటంటే అది డైరెక్ట్గా ఇప్పుడు హైటెక్ సిటీ రాయదుర్గ్ అటు వెళ్తుంది అనమాట. మనం ఎటు నుంచి అయితే వచ్చామో ఆ వ్యూ ఎంత బాగుందో చూసారు కదా. అటువైపు వెళ్ళిద్ది అనమాట మళ్ళీ ఆ మెట్రో వచ్చేసరికి. సో చూసుకోండి ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో మళ్ళీ దీనికి ఆపోజిట్లో వచ్చేదేమో మనకి అటు వెళ్ళిద్ది అనమాట ఉప్పల్ స్టేడియం అటువైపు. ఇదిగోండి ఇది వచ్చింది చూడండి మనం ఎక్కాల్సింది. ఇది వచ్చేసరికి మియాపూర్ వెళ్ళిద్ది అనమాట. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్ళిద్ది ఇది. సో ఇదైతే మనం ఇప్పుడు ఎక్కాల్సి ఉంటుంది. సో చివరిపేటలో మనం ఎక్కకూడదండి. చివరిపేటలో ఏంటంటే లేడీస్కి మాత్రమే అని చెప్పేసి రిజర్వేషన్ ఉంటుంది అనమాట. సో మీరు మధ్యలో ఎక్కండి. సో అదైతే చూసుకోండి. సో అయితే మరి ఇక ముందుకు వెళ్ళిపోదాం. సో మనకి ఇది వచ్చేసరికి ఓపెన్ అయింది, ఇప్పుడు ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయింది. సో మనం ఎక్కేసి వెళ్ళిపోవటమే, మధ్యలో దిగుదాం మళ్ళీ వెళ్ళి. సో చూస్తున్నారు కదా. సో ఇదైతే మన మెట్రో అనమాట. సో హైదరాబాద్లో మెట్రో, దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, సో ఇవన్నీ కూడా చూడటానికి చాలా అంటే చాలా బాగుంటాయండి.
సో ఒకసారి చూసుకోవచ్చు మనకి ఎంతమంది ఎక్కారు చూడండి ఇక్కడ. సో చాలామంది అయితే ఎక్కారు. సో అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం వచ్చేసరికి ఈఎస్ఐ దగ్గర దిగుదాం. సో అయితే ఇదిగోండి, నేను ఈఎస్ఐ దగ్గరకు అయితే వచ్చాను అనమాట. సో కిందకి ఇప్పుడు మెట్రో పైన లిఫ్ట్ ఉండిద్ది, ఆ లిఫ్ట్లో గుండా కిందకి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఎస్కలేటర్ ఉండిద్ది, ఎస్కలేటర్ గుండి కూడా మీరు కిందకి అయితే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ప్రజెంట్ అయితే నేను ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడ నుంచి నేనైతే వెళ్ళిపోతాను అనమాట. సో ఇదిగో చూస్తున్నారు కదా, సో ఇదే ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడైతే మనకి ముందుకు వెళ్ళిపోయి అక్కడ టికెట్ చూపించేసి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. సో టికెట్ అయితే మీరు ఫోన్పేలోనే డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. సో టికెట్ లేదు అంటే మీకు అర్థం కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా కౌంటర్లో అయినా టికెట్ తీసుకోవచ్చు. సో అయితే ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోదామండి. సో ఇదిగోండి వీళ్ళు టికెట్ చూపిస్తున్నారు చూడండి, సో ఫోన్లో. సో ఆ విధంగా మీరు కూడా టికెట్ చూపించేసి బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇదిగోండి నేనైతే బయటకు వచ్చాను. సో అటు నుంచి బయటకు వచ్చాను, ఇక నేనైతే కిందకి వెళ్ళిపోతున్నానండి. సో అయితే ఇంకా ఇదే అనమాట. ఇక్కడ మీకు ఏటీఎంస్ ఇవన్నీ కూడా కావాలనుకుంటే ఉంటాయి. సో టాయిలెట్స్కి ఇప్పుడు అంతకుముందు అయితే మనీ లేదు, కానీ ఇప్పుడు 5 రూపీస్ ఎంతో పెట్టారు. సో మీకు అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి. సో ఇటు వచ్చేసరికి మీరు కనిపిస్తుంది కదా, అమీర్పేట వెళ్ళిపోతాం అటు డైరెక్ట్గా వెళ్తే. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇందాక చెప్పిన మియాపూర్ అటువైపు వెళ్తాం అనమాట. ఎర్రగడ్డ అవన్నీ ఉంటారు కదా, సో అటువైపు వెళ్తాం అనమాట. సో అయితే ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నానండి. సో అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి చివరిసారిగా.